బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతికి మిగిలిన సినిమాల కన్నా ముందు జనవరి 10న రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద మంచి బజ్ ఏర్పడగా బిజినెస్ పరంగా కూడా జోరు చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ఆల్రెడీ నైజాం ఏరియాలో 43.5 కోట్ల వరకు బిజినెస్ ను, సీడెడ్ ఏరియాలో 23 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను దక్కించుకోగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద కూడా ఓవరాల్ గా రామ్ చరణ్ కెరీర్ లోనే సోలో హీరోగా హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇది వరకు రామ్ చరణ్ నటించిన వినయ విధేయరామ సినిమా 77.94 కోట్ల బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా తర్వాత ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ 191 కోట్ల మమ్మూత్ బిజినెస్ ను సాధించింది. ఇక చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య మూవీ 107.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించగా గేమ్ చేంజర్ సినిమా ఓవరాల్ గా 122 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకుంది. సినిమా సాధించిన టోటల్ ఏరియాల వారి బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 43.5 కోట్లు, సీడెడ్ లో 23 కోట్లు, వైజాగ్ లో 14.20 కోట్లు, ఈస్ట్ లో 10 కోట్లు, వెస్ట్ లో 8.10 కోట్లు, గుంటూరులో 10.20 కోట్లు, కృష్ణాలో 8.5 కోట్లు, నెల్లూరులో 4.5 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 122 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించి రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ తో మాస్ రచ చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 124 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంక్రాంతికి ఇతర సినిమాల నుండి పోటీ ఎదురవుతున్నా కానీ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన గేమ్ చేంజర్ సినిమాకు భారీ టికెట్ హైక్స్ కూడా కలిసి వచ్చే అంశమే కాబట్టి అన్ని అడ్వాంటేజ్లను తట్టుకొని మంచి టాక్ ను సొంతం చేసుకుంటే ఖచ్చితంగా టార్గెట్ ను అచీవ్ చేసే ఛాన్సెస్ అయితే సినిమాకు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను త్వరలో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.